హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు మంచిగా ఎమ్మి ఆవకాయ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది స్టోర్ చేసుకుంటాం కదా మనం 1 year వరకు, అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూపిద్దామనేసి చూపిస్తాను అనమాట. మేము ఆవకాయ పెట్టుకున్నాం పికిల్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం అంతా ప్రాసెస్ ఇక్కడ ఉంటుందన్నమాట చూడడానికి. అందుకని నేను పెట్టాను అనమాట. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం అనమాట ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఆవకాయ పికిల్ అనేది పెట్టుకోబోతున్నాము. చూడండి, ఇవి నేను ఒక 6 మ్యాంగోస్ అనేది తీసుకున్నాను. ఇలా పీసెస్ కింద డివైడ్ చేసి పీసెస్ కొట్టాక దీన్ని నీట్గా తుడిచి ఆరబెట్టానమాట. కొంచెం లైట్గా డ్రై అవ్వాలి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఉంటే మొత్తం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నిలువ పచ్చడి అని అంటాం కదా, మనం నిలువ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను అనమాట. ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి, దీని క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం అంతా ప్రాసెస్ నేను చూపిస్తాను. అలాగే దీనికి సరిపడా నేను వెల్లుల్లి అండ్ అల్లం తీసుకున్నాను అనమాట. వెల్లుల్లి కలిసి ఒక 1/2 kg దాకా ఉంటుంది, 2 కలిపి. వెల్లుల్లి ఇది మిక్సీకి వేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 మిక్సీకి వేయాలి. నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. 2 కలిపి 1/2 kg తీసుకున్నాను అనమాట. క్వాంటిటీ అనేది నేను చూపిస్తున్నాను, ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది. ఇలా నేను డ్రై చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆవకాయ అండ్ వెల్లుల్లి అల్లం అండ్ ఆవకాయ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం అంతా నేను చూపిస్తాను అనమాట. ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా. ఓకేనా? వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీకు అన్ని టిప్స్ తెలుస్తుంది. దానివల్ల నేను ఏవేవి వేంపాలో ఏంటనేది అన్నీ చూపిస్తాను అనమాట. పొడులు చేసుకోవాలి కదా మనం దీంట్లోకి, ఆవకాయకి సరిపడా ఏమేమి పొడులు చేయాలి ఏంటనేది మీకు సైజ్ కోసం అని చెప్తున్నా, అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటనేది చెప్తున్నాను అనమాట. జీలకర్ర వచ్చేసి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, ఇది చిన్న కప్పు జీలకర్ర. ఆవాలు వచ్చేసి లెస్ క్వాంటిటీ తీసుకున్నాను. ఆవాలు అండ్ మెంతులు కూడా రెడ్యూస్గా తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు వచ్చేసి మనం ఇవన్నీ, నేను జీలకర్ర అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. దీని ఈ ఫుల్ కప్ అని తీసుకున్నాను అనమాట. క్వాంటిటీ తెలుస్తుందని చూపిస్తున్నాను. జీలకర్ర అనేది ఎక్కువ తీసుకున్నాను. జీలకర్ర అండ్ ఆవాలు అండ్ మెంతులు, ఇవి 3 మనం లైట్గా ఇప్పుడు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. 3 వేంపుకోవాలి. నేను వేంపేందుకు చూపిస్తాను అనమాట. ఈ 3 అనేది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అనేది నేను మిక్సీ జార్లో వేస్తాను అన్నమాట పొడి చేసుకోవడానికి. జీలకర్ర వేస్తున్నాను అనమాట. వేసేదంట, అందుకే 2 బౌల్స్ పెట్టింది. ఇలా పెట్టిందనమాట. దాంట్లో కొంచెం ఆయిల్, దీంట్లో కొంచెం ఆయిల్ వేసింది మా మమ్మీ. దీంట్లోకి హాఫ్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో వేయాలి, అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి కదా, అందుకని ముందే ఆయిల్ అనేది వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. అవి ఏంటవి? మిరపిత్తలు, తాలింపు అన్నమాట ఇవి. జీలకర్ర, మెంతులు, కొన్ని ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ అనేది దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలంట, లేకపోతే అది అడగంటుతుందంట. ఒక స్పూన్ పెట్టి దాన్ని ఇప్పుడు మనం ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, లేకపోతే పొంగు వస్తుంది, అడుగు పడుతుందంట. ఏంటది అల్లం పేస్ట్ అనేది వేస్తున్నాను అన్నమాట దాంట్లోకి.
ఒకవైపు వెల్లుల్లి పేస్ట్ అనేది ఇట్లా కలుపుతూ ఉన్నాం అన్నమాట. అడుగా పట్టేస్తుంది ఇది. ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. దాన్ని కూడా ఇలా విడివిడిగా చేస్తుంది. వీళ్ళ కింద అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలంట. ఇది ఏ కలర్ అది? గోల్డ్ కలర్ వచ్చినప్పుడు, గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అంటే దీన్ని రిమూవ్ చేయాలి. గోల్డెన్ కలర్లో టర్న్ అయినప్పుడు నేను చూపిస్తాను. అంటే ఈ కలర్లోకి టర్న్ అవ్వగానే ఆఫ్ చేసేసింది స్టవ్. ఇది అయిపోయింది. ఇది ఇంకా అవ్వలేదు. అల్లం కదా, అల్లం ఇంకా అవ్వలేదు. అల్లం వెల్లుల్లి అయిపోయింది. వెల్లుల్లి స్టవ్ అనేది ఆఫ్ చేసేసింది. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పట్టిందా? మీడియం ఫ్లేమ్లో 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం గోల్డ్ ఈ కలర్లోకి వచ్చాకే టర్న్ ఆఫ్ చేయాలంట. పొడి అనేది, కారం పొడి అనేది, మిర్చి పౌడరు, ఆవకాయలోది అని చెప్పి అడిగితే మనకి ప్యాక్ ఇస్తారనమాట. నేను ఇది యూజ్ చేస్తున్నాను. కారం అనేది, అల్లం అనేది కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇట్లా గోల్డ్ కలర్లో కనిపిస్తుందా మీకు? అట్లా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఆఫ్ చేతో మ్యాంగోస్ వేస్తుంది ఇందులోకి. కప్పు చూపి. ఆ కప్పుతో 2, ఈ కప్పుతో 2. 3 5 కప్స్ అయినాయి ఈ కప్తోని. ఈ కప్పు క్వాంటిటీతో 5 అనేది వేసిందనమాట పీసెస్. దీంతోనే ఒక కప్పు కారం వేస్తుంది. కప్పు కారం, 1.5 కప్పు కారం వేస్తుంది. ఒక కప్పు సాల్ట్ అయితే ఒక కప్పు వేస్తుంది. అంటే 1.5 కప్పు కారానికి 1 కప్పు సాల్ట్ వేస్తుంది. ఇందాక నేను చూపించినవన్నీ వేయించి పెట్టుకునే 1 కప్పు జీలకర్ర, మెంతులు, ఆవాలు. జీలకర్ర, మెంతులు, ఆవాలు 1 కప్పు అయింది. ఆ కప్పు కూడా దాంట్లోకి వేస్తుంది. ఒక కప్పు విడిగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేస్తుంది పైనుండి. అంటే అవి కాకుండా అవి ఒలిచి పెట్టుకున్నవి కూడా 1 కప్ వేసేసి. పసుపు అనేది 1/2 కప్ వేస్తుంది. ఇవన్నీ వేసాక మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేస్తున్నారు మా మమ్మీ. మంచిగా అన్ని పీసెస్కి. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక పక్కన అవి 2 చల్లారడానికి పెట్టిందనమాట. ఇందాక చూపించాం కదా, అల్లము, వెల్లుల్లి అనేది ఆయిల్వే, అవన్నీ కూల్ డౌన్ కోసమని పెట్టింది పక్కకి మమ్మీ. ఇవేమో కలుపుతుంది పీసెస్కి అన్నింటినీ ఇట్లా పట్టేటట్టు. ఏంటది? వెళ్ళిపోయి ఉడకబెట్టి తాలింపు వెల్లుల్లి ఆయిల్ పోస్తుంది. కాచి వేచాం కదా, మొత్తం చల్లారాకనే కలుపుతుంది. ఫ్యాన్ గాలికి పెట్టింది.
అల్లం ఆయిల్ అనేది కూడా ఇందులోకి వేస్తుంది కలపడానికి. బాగా మొత్తం అంతా మిక్స్ చేస్తుంది, అంతా కలుపుతుంది. మంచిగా ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే ఆయిల్ అనేది బయటికి వస్తుంది చూడండి. ఆయిల్ ఎక్కువనే ఉండాలని చెప్పి ఎక్కువ వేసింది మా మమ్మీ. మీరు పెట్టుకున్నారా ఆవకాయ మీ ఇంట్లో కూడా? నీట్గా మిక్స్ చేశాక ఇంకా తెలుస్తుంది. అంటే గ్లాస్ జార్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇది అంతా ఆవకాయ మంచిగా కలిపింది. పీసెస్ అని మంచిగా అలా కలుపుకున్న తర్వాత మన గ్లాస్ జార్ తీసుకొని గ్లాస్ జార్లో లైట్గా సాల్ట్ కింద వేసుకొని మనం దానికి బొట్టు పెట్టామండి. ఎందుకంటే అవన్నీ స్టోర్ చేస్తాం కదా, అలా పెట్టడం అలవాటు, అలాగే పెట్టాము. తర్వాత దాంట్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా మీలో ఎంతమందికి ఆవకాయ కలిపిన దాంట్లోనే రైస్ వేసుకొని తినడం అనేది చాలా ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మ్యాంగో పికిల్ అనేది పెట్టుకున్నారా? మీలో మ్యాంగో లవర్స్ ఎంతమంది ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మ్యాంగో పికిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నారా హోమ్ మేడ్ ఇంట్లోనే? లేకపోతే ఇంకా ప్రిపేర్ చేసుకోకపోతే ప్రాసెస్ చూపించాను కదా, దాని విధంగా చూసి ప్రాసెస్ చేసుకోండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా వస్తుంది మ్యాంగో పికిల్ అనేది. ఉంటానైతే మరి, బాయ్.